దయచేసి భక్తులారా వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. ఇది దుర్గాష్టమి రోజు చేసిన వీడియో, కానీ అద్భుతమైన టెంపుల్ మీకు పరిచయం చేస్తాను. మన మనసులో కోరికలు నెరవేర్చే ఆంజనేయ స్వామి టెంపుల్ పరిచయం చేస్తాను భక్తులారా. దయచేసి వీడియో మొత్తం చూడండి, లాస్ట్లో చెప్తాను. ఈరోజు మాత్రం కన్య పూజ జరుగుతుంది. ఇక్కడ లీడర్లు పిల్లల్ని పిలిచేసి కన్య పూజ చేపిస్తున్నారు. ఇక్కడ కొన్ని వందల సంవత్సరాల కింద చరిత్ర ఉన్న టెంపుల్ ఇది. ఈ టెంపుల్ వచ్చేసి వెంకటగిరిలో ఉంటుందండి. విసుగూడ వెంకటగిరి అంటారు, జూబిలీహిల్స్ దగ్గర. కానీ ఇక్కడ ఆంజనేయ స్వామి భూమిలో పుట్టిండంట. కానీ అది పైకి తీయడానికి కూడా రాలేదంట, తీయడానికి కూడా. కాకపోతే ఎవరు పట్టించుకోక వదిలేస్తే ఇక్కడ లీడర్లు వచ్చాక లీడర్లు అందరూ పట్టించుకొని ఆ తండ్రి ఆంజనేయ స్వామిని ఎలుగులోకి తీసి ఆ తండ్రిని అక్కడ ప్రదర్శించారు. ప్రదర్శించినాక చాలా అద్భుతాలు జరిగినాయి. ఇప్పుడు మేము కూడా మనసులో ఏదైనా కోరికున్న బాధను అడిగిపోయి చెప్పుకుంటే ఖచ్చితంగా నెరవేరుతున్నాయి. మాకైతే అద్భుతాలు జరుగుతున్నాయి. మీరందరూ దయచేసి ఈ అడ్రస్ కోసమైనా వస్తాయి ఈ వీడియో అంతా చూడండి. ఈరోజు మాత్రం కన్య పూజ మాత్రం చాలా అద్భుతంగా అందరు లీడర్లు కలిసి చేపిస్తుంటే చాలా సంతోషం అనిపించింది. ఇలా పట్టించుకొని టెంపుల్ని అక్కడ లీడర్లు పట్టించుకొని చేస్తే మాత్రం చాలా అద్భుతాలు జరుగుతాయి. ఎందుకంటే ఎవరు పట్టించుకోకుండా కొంతమంది వదిలేస్తారు, కానీ మా దగ్గర అలా ఉండదు. ఈ టెంపుల్ మాత్రం చాలామంది పట్టించుకొని మంచిగా వెలుగులోకి తెచ్చారు. చాలా మంచి జరుగుతుంది చాలామందికి అయితే. ఈ టెంపుల్ వచ్చేసి మీకు చెప్తానండి, ఇప్పుడు అడ్రస్ రాసుకున్నా పర్లేదు, ఎందుకంటే నోట్ చేసుకోండి. మన మనసులో ఎలాంటి కోరికలైనా సరే, ఎలాంటి బాధలైనా సరే అన్నీ ఆంజనేయ స్వామి గొప్ప చెప్తే ఖచ్చితంగా నెరవేరుతాయి అని చెప్తాను కదా నేను. ఆ తండ్రి ఆంజనేయ స్వామి టెంపుల్ ఇది. ఆ తండ్రిని ఒక్కసారి మీకు చూపిస్తానండి. తర్వాత మళ్ళీ ఇంకో సెకండ్ వీడియోలో పెడుతున్నాను, అది కూడా చూడండి. అమ్మవారి పూజ వెనుక ఇదిగోండి ఇక్కడ లీడర్లు వీళ్ళంతా ఇక్కడ చాలా అద్భుతంగా వీళ్ళందరూ కలిసి ఆ దేవునికి మంచిగా చేస్తారు. ఎప్పుడు నీట్గా ఉంచుతారు టెంపుల్లో. అమ్మవారికి, ఆ తండ్రికి, శివయ్యకు, ఆంజనేయ స్వామికి ఎప్పుడు వీళ్ళు మార్నింగ్ లేవగానే అన్నీ చేసేసి తయారు చేసి 10 మంది భక్తులు వచ్చారంటే చక్కగా చూస్తారు. చాలా మర్యాద అండి అక్కడ పోతే. భక్తులకు కూడా ఆడవాళ్ళని కూడా మంచిగా గౌరవించి ప్రేమతో చూస్తారండి. చాలా అద్భుతమైన టెంపుల్. ఆ టెంపుల్ లీడర్లు అంతా కలిసి చేస్తున్నారు. ఇగో వీళ్ళే ఇప్పుడు అందరు కలిసి చేసేది. నాకైతే చాలా సంతోషం అనిపించింది. మీకు అడ్రస్ మళ్ళీ చెప్తానండి. జూబిలీహిల్స్కి వెళ్ళే రోడ్ నెంబర్ 5 విసుగుగూడ వెంకటగిరి అంటారండి. ఇది చాలా అద్భుతమైన టెంపుల్ అండి. ఒక్కసారి దర్శనం చేసుకుంటే మరి మీరు మళ్ళీ మళ్ళీ వస్తారు. అక్కడ దేవుళ్ళను చాలా అద్భుతంగా ప్రదర్శించారండి. నాకైతే చూడగానే సంతోషం అనిపించింది. మేము కూడా కొన్ని ఏళ్ళ కింద ఇక్కడికి వచ్చాం, వెళ్తాం వస్తాం గుడికి. కానీ మాకు కూడా మనసులో కోరికలు బాధలు అన్నీ నెరవేర్చిన తండ్రి ఆంజనేయ స్వామి అక్కడ ఆ రోడ్డు మీద పోషమ్మ తల్లి ఉంటుంది. అద్భుతంగా తల్లి మాకు వరాలు ఇస్తుంది. శివయ్య ఉంటాడు, మనకు అక్కడ సాయిబాబా ఉంటాడు ఆ టెంపుల్లో. అద్భుతం అండి. చూసిన వారికి జన్మ ధన్యమవుతుంది. ఖచ్చితంగా మీరు ఆ టెంపుల్ దర్శనం చేసుకోవాలంటే నేను మళ్ళీ చెప్తున్నాను, వెళ్ళి దర్శనం చేసుకోండి. పిల్లల కాలంలో కూడా పిల్లలు అవుతారు. ఒకవేళ మనకు కష్టాలు ఉండి ఆ కష్టాలు పోవాలంటే ఆంజనేయ స్వామి దగ్గర పోతే ఖచ్చితంగా నెరవేరుతుంది. అద్భుతమైన కొన్ని వందల వేల సంవత్సరాల టెంపుల్ అటండి అది. అక్కడ భూమిలో పెరిగిందంట ఆంజనేయ స్వామి. కాకపోతే అప్పుడు ఇండ్లు లేవు. అక్కడ రాళ్ళల్లో తండ్రి ఆంజనేయ స్వామి వెలిచిండంట. మనం ఎవరైనా చూడలే, కానీ చెప్తే విన్నాం, వాళ్ళు వీళ్ళుగా చెప్తుంటే విన్నాము. కానీ అక్కడ జరిగేదైతే చూడడానికి చాలా సంతోషం అనిపించింది. ఇక్కడ మాత్రం కన్య పూజ జరుగుతుంది కదా, ప్రతి వాళ్ళు 9 days పూజ చేసి 9 రోజులు ఆ తల్లికి లాస్ట్లో కుంకుమ పూజలు అన్నీ చేసి ఆ కన్య పూజ చేస్తున్నారు. ఇంకా ఆడవాళ్ళంతా మొక్కుంటున్నారు. అంటే ఈ చిన్నపిల్లలు వచ్చేసి దేవుళ్ళతో సమానం కాబట్టి అమ్మవారిలాగా పూజించుకుంటారండి. ఆ లాస్ట్లో నేను ఇంకో వీడియో కూడా పెడతాను, అమ్మవారి పూజ ఏది ఈరోజు దుర్గాష్టమి రోజు అది కూడా పూజ అవుతుంది. ఇది అయిపోయినాక అది వీడియో తీద్దామని నేను ఆగాను. కానీ ఈరోజు అందరు ఆడవాళ్ళు చల్లగా ముత్తేదతనం మంచిగా ఉండాలని కన్య పూజ చేపిస్తున్నారు. అమ్మాయిలని అందరిని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఈరోజు వీళ్ళంతా దుర్గమాతలు, చిన్న అమ్మాయిలు. కన్య పూజ అంటే అమ్మాయిలు అంటే దుర్గమాతలే కదా. అందుకోసం వీళ్ళందరూ ప్రతి వాళ్ళు వాళ్ళ కాలు మొక్కడం, పారాన్ని పెట్టి పసుపు పెట్టి అన్ని సేవలు చేసుకుంటున్నారు. అద్భుతమే కదా. చిన్నపిల్లలు మనం మాట వరుసకు కూడా అంటాం కదా, చిన్న పిల్లలు అంటే దేవుళ్ళతో సమానం అని. భగవంతుడు పిల్లలలో కనపడతాడు. పిల్లలకు ఏమీ తెలియదు కాబట్టి దేవుడు వాళ్ళలో ఖచ్చితంగా ఉంటాడు. ఎక్కడైనా సరే మనం బయటికి వెళ్ళి దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఎక్కడన్నా ఉన్నాం అనుకోండి, చిన్నపిల్లలు కనబడితే వాళ్ళకి చేతులు నమస్కరిస్తే భగవంతుడు అంటే వాళ్ళలో ఉంటాడంట. అదే నిండు 100 ఏళ్ళు ముత్తైదుగా ఉండాలని మా అమ్మవార్లు అందరు దీవిస్తున్నారు. వీళ్ళకి చూడండి మంచి అష్టలక్ష్ములు కూర్చున్నట్టు కూర్చున్నారు అమ్మవార్లు. ఇది అద్భుతం అనిపిస్తుంది. ఈ దసరా నవరాత్రులలో చాలా అద్భుతంగా ఉంటుందండి. ఏం చేసినా కన్య పూజ అంటే మరీ అద్భుతంగా ఉంటుంది. ఈరోజైతే చాలామంది చాలా ఇళ్ళకు కన్య పూజ చేశారు. ఈ టెంపుల్లో మాత్రం ఇక్కడ లీడర్లు చేస్తున్నారు. ఈరోజు చూడండి అందరి చిన్నపిల్లల కాలు మొక్కేసి హ్యాపీగా ఉండాలని దీవెనలు తీసుకుంటున్నారు. పిల్లలకు డబ్బులు పెట్టడము, ఇంకోటి ఏంటంటే ప్రైజులు, అదొకటి. అమ్మవాళ్ళకి ఏదో మన మనసు దోషించి ఇవ్వవలసిందే కదా, ఖచ్చితంగా ఇస్తారండి. ఎందుకంటే మనసు అమ్మవాళ్ళకి పెట్టినట్టు పిల్లలకు పెట్టినట్టు కాదు. అమ్మవాళ్ళకి మనం కొబ్బరికాయ ఎట్లా కొడతాం, ఉండిలో డబ్బులు ఎట్లా వేస్తాం,
అదే అమ్మవార్లను ఇక్కడ చూసుకొని వాళ్ళు సేవిస్తున్నారంటే చాలా అద్భుతం. ఈ అద్భుతమైన టెంపుల్ మళ్ళీ చెప్తున్నానండి. రోడ్ నెంబర్ జూబ్లీహిల్స్ 5 ఇసుపుగూడ చెక్ పోస్టు వెంకటగిరి అండి. మీరు ఎక్కడ పోయినా ఇసుపుగూడకు వచ్చినా సరే అక్కడ వెంకటగిరి అంటే ఎవరైనా తీసుకొస్తారు. చాలా అద్భుతమైన టెంపుల్ అండి. ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోండి. ఇంకోసారి నేను ఇప్పుడు అమ్మవారి వీడియో కూడా పెడతానండి, అది కూడా చూడండి. అమ్మవారికి అయితే దసరా నవరాత్రులలో ఎలాంటి అసలు అద్భుతమైన పూజ అండి. చూడడానికి కళ్ళు సరిపోలేదు. జనాలు కూడా ఎలా వచ్చారంటే అసలు తండోపతండాలుగా వచ్చారు. ఎందుకంటే అక్కడ అద్భుతం జరుగుతుంది కాబట్టి వస్తారు. ఎక్కడైనా టెంపుల్లో మంచి జరిగిందంటేనే కదా వస్తారు భక్తులారా. దయచేసి మీరు నోట్ చేసుకొని ఆ టెంపుల్కి వచ్చి ఒకసారి దర్శనం చేసుకొని చూడండి. కష్టాలు ఉన్నవాళ్ళు, ఏదన్నా కావాలి కోరిక పిల్లలు కావాలన్న వాళ్ళు, మనసులో ఏదైనా కోరికున్న వాళ్ళకు ఖచ్చితంగా ఆ టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకుంటే మాత్రం మీకు ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆంజనేయ స్వామి అందరికీ అండగా ఉంటాడు, ఆ శివయ్య తోడుగా ఉంటాడు. ఇంత అద్భుతం చూసిన వారికి ఖచ్చితంగా మన కోరికలు ఆ దేవుళ్ళే నెరవేరుస్తారు, వాళ్ళే చూసుకుంటారు. దయచేసి వీడియో మాత్రం ఎక్కడ షిఫ్ట్ చేయకుండా చూడండి. ఇంకోటి ఏంటంటే లాస్ట్లో నన్ను కూడా భవానీ కాబట్టి కూర్చోబెట్టి నాకు వైనం ఇచ్చారు. నాకు చాలా సంతోషం అనిపించింది. నా కాలు మొక్కి వైనం తీసుకుంటే నాకు చాలా సంతోషం. నేను భవానీ రూపంలో ఉన్నా కాబట్టి అందరికి దీవాలు ఇచ్చాను. చాలా హ్యాపీ అనిపిస్తుంది. నేను ఇంకో వీడియో కూడా పెడతాను చూడండి.